వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ నేను ఆల్రెడీ చేశాను. ఇది ఎలిమినేషన్ వీడియో అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొంచెం నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ వీడియోస్ స్టోరీస్ పెడుతూనే ఉంటాను, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది రీచ్ ఉంటుంది. నేను ప్రతి టాపిక్ పైన డిస్కషన్ చేస్తూనే ఉంటాను. రోజు ఒక 3-4 వీడియోస్ 5 వీడియోస్ వరకు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు అడగడం మర్చిపోతాను. ప్లీజ్ కొంచెం నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం కొత్తగా చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయండి. సో ఇద్దరికైతే ఎవిక్షన్ బోర్డ్స్ వచ్చాయండి, 4గురికి డేంజర్ జోన్ బోర్డ్స్ వచ్చాయి. 6గురు ఉన్నారు కదా. సో మనకి రీతు అండ్ ఫ్లోరాకి ఎవిక్షన్ బోర్డ్స్ వచ్చాయండి, మిగతా 4గురికి డేంజర్ జోను. సో వీళ్ళలో ఒకరు పక్కా ఎలిమినేట్ అవుతారు. సో అయితే నిన్న ఒక టాస్క్ జరిగింది సాటర్డే, అది ఈరోజు వస్తుంది. ఇమాన్యుయల్ గెలిచాడు అనమాట, పవర్ స్టార్ టాస్క్ అనమాట. ఇది ఏంటి అంటే సేఫ్ జోన్లో ఉన్న 6గురికి ఈ టాస్క్ అయితే జరిగింది. ఇమాన్యుయల్, రాము రాథోడ్, భరణి, దివ్య అండ్ తనుజ, పవన్ కళ్యాణ్ 6గురికి అయితే టాస్క్ జరిగింది. సో ఒక్కొక్కరిని తీసేయాలి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి. సో భరణి తనుజని తీసేయడం జరుగుతుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ వచ్చేసి భరణి గారిని తీసేయడం జరుగుతుంది. తనుజల్లి రాము రాథోడ్ని తీసేయడం జరుగుతుంది. ఇట్లా ఒకరు తీసేస్తారు. అయితే లాస్ట్కి ఇమాన్యుయల్ మిగులుతాడు అనమాట. సో ఇమాన్యుయల్కి పవర్ స్టార్ అదైతే వచ్చింది. సో ఈ పవర్ స్టార్ నువ్వు గెలుచుకున్నావు, సో దీన్ని ఏంటి అనేది నేను చెప్పను. సో దీన్ని తర్వాత యూజ్ చేసుకోవచ్చు, దీనికి కొన్ని పవర్స్ ఉంటాయని చెప్తాడనమాట నాగ్ సార్. సో నాకు తెలిసి రీతు సేవ్ అవుతుంది, ఫ్లోరా వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది. అలాగే వైల్డ్ కార్డ్స్ చేతిలో కూడా ఒక ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఓటింగ్ పరంగా ఓటింగ్ పరంగా అయితే ఇద్దరు లిస్ట్లో ఉన్నారు. సో ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు ఉన్న 6గురిలో శ్రీజ, సంజన, ఇంకా మనకు సుమనన్న, అలాగే డీమాన్ తర్వాత ఫ్లోరా తర్వాత రీతు. ఫ్లోరా కన్నా తక్కువ వచ్చాయన్నమాట ఓటింగ్ అనేది. సో అట్లా అనమాట. మరి డీమాన్ కూడా వెళ్ళిపోతాడా అంటే డీమాన్ వెళ్ళిపోయేది లేదు. నాకు తెలిసి సుమన్ అన్నను తీసేస్తారేమో అని అనిపిస్తుంది. కానీ సుమన్ అన్నకు ఓటింగ్ నిన్న జరిగిన అన్యాయం వల్ల ఓటింగ్ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది అనిపిస్తుంది. సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, కానీ డీమాన్ పాపం వెళ్తే బాగోదు. ఎందుకంటే నిన్న కూడా అతనికి ఎవరు హెల్ప్ చేయలేదు, ఒక్కడే ఆడుతుంటాడు. ఒక్కరు కూడా కనీసం అప్పుడప్పుడు వచ్చి ఒక బకెట్ వాటర్ కూడా తీయరు. ఒక హీరోలాగా ఆడినట్టు అనిపించింది. కానీ అంత మోసం చేసిన కూడా ఎవరిపైన బ్యాక్ పిచ్చింగ్ చేయడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరిని ఏమి అనడు. ఆ తర్వాత నార్మల్ అయిపోతాడు. అది నాకు బాగా అనిపించింది, అతనిలో ఉన్న టాలెంట్ అనిపించింది. సో ఖచ్చితంగా ఈరోజైతే ఇద్దరికి ఎవిక్షన్ బోర్డ్స్ అయితే వచ్చాయి. సండే అట్లా నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్లో నుంచి ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఎవరిది బాగాలేదు అని చెప్పేసి తీసేస్తారేమో అని అనిపిస్తుంది. ఈరోజైతే పవన్ కళ్యాణ్కి అయితే మాస్ ఎలివేషన్ అనమాట. ఆయన క్యాప్టెన్ అయ్యాడు, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదిగిపోయావు అని చెప్పేసి బాగా పొగుడుతాడు. భరణి గారి వీడియోస్ ప్లే చేస్తారు తనుజ గారికి. తనుజ ఇంకా భరణి బాండింగ్ తెగిపోతుంది అనిపిస్తుంది. సో నిన్న నైట్ కూడా భరణి గారు దివ్యతో ఒకటే టార్చర్ అనమాట. తనుజ దివ్యాన్ని తీసేస్తుంది కదా అలా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్లో. ఇంకా నేను తనుజ నమ్మిన మిమ్మల్ని తప్ప నేను ఇంకెవ్వరిని నమ్మను, నేను ఇంకెవ్వరిని ఇది చేయను అని చెప్పేసి భరణికి ఎక్కిస్తూనే ఉంటుంది తనుజ పైన. ఇమాన్యుయల్ కూడా పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం అస్సలు ఇష్టం లేదనమాట. ఇష్టం లేక ఇష్టం వచ్చినట్టుగా అసలు తనుజ ఏమాడుతుందో ఏమో, తనుజ ఏం గేమ్ ఆడుతుందో ఏమో. భరణి పవన్ కళ్యాణ్ పడాల డేంజర్లో ఉన్నాడు, డేంజర్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ వేసింది వాడు వీడు అని చెప్పేసి వీళ్ళకి అస్సలు నచ్చట్లేదు. పవన్ కళ్యాణ్ అంటే అస్సలు నచ్చక ఇంకా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా అతను కెప్టెన్ అవ్వడం నచ్చలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ పడాల చేసిన మిస్టేక్ ఏంటి చెప్పనా, దివ్యతో కెప్టెన్ బ్రాండ్స్ పెట్టించుకోవడం. ఎందుకంటే ఆమె వర్స్ట్ ప్లేయర్ అన్నది గర్జుతో ఆమెతో పెట్టించుకున్నాడు అనిపించింది. ఇంకా దివ్య భరణిలా ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. సో మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.